ఆ విధంగా వెళ్తారని చెప్పి నేను. అలాగే సార్ చెప్పండి, గాలిముద్దు కృష్ణ మీరు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేపడుతున్నామని ఏ రోజైతే ప్రకటించారు అప్పటి నుంచి కూడా మీ ప్రత్యర్థి పార్టీలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డిని పోల్చుకుంటున్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా పాదయాత్ర చేపడుతున్నారు అని చెప్పి రకరకాల విమర్శలు. పాదయాత్ర కాదు కదా, పొర్లు దండాలు పెట్టినా చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి రారన్న విమర్శలు వస్తున్నాయి. సో దీనికి మీరు చెప్పే సమాధానం ఏంటి? మా ప్రత్యర్థి పార్టీలు అన్నీ కూడా అదే విధంగా చెప్తుంటాయి. ఎందుకంటే పొటెన్షియల్గా ఉండే పార్టీ ఇదే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ. ప్రత్యామ్నాయంగా మళ్ళీ అధికారం రావడానికి శక్తి, సామర్థ్యం, కేడర్ ఉన్నది, ప్రజలున్నది ఒక తెలుగుదేశం పార్టీకే. అందుకే ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళైనా, కాంగ్రెస్ వాళ్ళైనా, వైఎస్ఆర్ కాంగ్రెస్ అయినా చంద్రబాబు నాయుడిని కానీ లేదా తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ ఉంటారు. ఈ రోజున్న సమస్యలు ప్రజలకి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు కూడా ఉండవు. ఈరోజు కరువు ఒక పక్క, కరెంట్ లేకుండా ఇంకొక వైపు, అదేవిధంగా పైర్లు ఎండిపోవడం, ఈ యొక్క తాగడానికి నీళ్ళు కూడా ఇబ్బంది పడటం, ఇండస్ట్రీస్ మూతపడడం, విద్యుత్ శక్తి లేని దానివల్ల, దాని తర్వాత చాలా అవస్థల్లో ఉన్నారు. కాబట్టి ఈరోజు మరణాలు ఎక్కువ, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, అదేవిధంగా కార్డులు లేవు, బియ్యం ఇవ్వడం లేదు, అదేవిధంగా ఈ యొక్క ఇండ్లు ఇవ్వడం లేదు, ఇంటి పట్టాలు ఇవ్వడం లేదు, అన్ని సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు పాదయాత్ర చేశారు. ప్రజల సమస్య తెలుసుకుందామని చెప్పని ఆల్రెడీ 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు, 9 ఏళ్ళుగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు, 18 ఏళ్ళు ప్రైమ్గా ఉన్నాడు ఆయన. కాబట్టి నేషనల్ పాలిటిక్స్లో కూడా చాలా కీలకమైన పాత్ర వహించిన వ్యక్తి. ఈరోజు ఈయన కానీ ఒక 30 ఎంపీలు కలిస్తే కేంద్రంలో కాంగ్రెస్ను అధికారం రానివ్వడు అనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ని కలుపుకుందామని, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ని కలుపుకుందామని, చంద్రబాబుని ఎదుర్కోవాలంటే ఎన్ని ఎత్తుగళ్ళు వేయాలో అన్ని ఎత్తుగళ్ళు వేస్తున్నారు. మా ఉద్దేశం అంతా కూడా ప్రజలకు మేలు జరగాల. ఈ యొక్క పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కోసం పుట్టింది. ఈరోజు తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం మంట కలిసిపోతూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా చెడ్డ పేరు వస్తూ ఉంది. ఈ రాష్ట్రం అంతా కూడా అభివృద్ధిలో వెనకబడిపోతూ ఉంది. కాబట్టి దీన్ని ముందుకు తీసుకొని పోవాలని చెప్పిన ఉద్దేశంతోనే, ప్రజలకు మేలు చేయాలని చెప్పిన ఉద్దేశంతో ఈ పాదయాత్ర ఉద్దేశం ప్రజలకి చైతన్యవంతం చేయడం, ప్రజా సమస్యలు తెలుసుకోవడం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ఈ యొక్క పాదయాత్ర చేస్తున్నాం. అంటే ప్రజలకు చైతన్యవంతులు అంటే చైతన్యవంతులుగా లేరని చెప్పి మీరు భావిస్తున్నారు. అలాగే ప్రజా సమస్యలు తెలుసుకోవడం అంటున్నారు. అంటే దాదాపు 30 ఏళ్ల పాటు 30 ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు నాయుడుకి ప్రజా సమస్యలు తెలియని చెప్పి మీరేమన్నా అనుకుంటున్నారు? అట్లా ఇప్పుడున్న సమస్యలు ఎప్పుడూ లేవు. ఈరోజు కరెంట్ ఛార్జీలు పెంచేసి, అదేవిధంగా డీజిల్ ధరలు పెంచి, పెట్రోల్ ధరలు పెంచి, గ్యాస్ ధర పెంచి, అదేవిధంగా ఎరువుల ధరలు పెంచి, ఒకటి కాదు అన్ని రకాల వ్యాట్ పెంచి అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. నిత్యావసర వస్తువు ధరలు ఆకాశానికి అంటుకున్నాయి. రైతుకు గిట్టుబాటు ధర లేదు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, పవర్లూమ్ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇన్ని ఆత్మహత్యలు ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కూడా జరగకుండా అంధకారంగా ఉంది ఆంధ్రప్రదేశ్. ఈ సమస్యలు తెలుసుకోవడమే కాకుండా కూడా ప్రజలు ఈరోజు అవినీతి పూర్తిగా దోచుకున్నారు. లక్షల కోట్లు దోపిడీ జరిగిపోయింది. కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో వైఎస్ఆర్ కానీ, రోసయ్య కానీ, కిరణ్ కుమార్ కానీ అవినీతికి వాళ్ళు ఆస్కారం ఇస్తున్నారు. ఈరోజు జైళ్లలో ఉండి మంత్రులు కూడా అవినీతికి పాల్పడుతున్నారు. ఈరోజు వాటి కూడా జైలు పాలవుతున్నారు. కాబట్టే ప్రజలను చైతన్యవంతం చేయాలని చెప్పేది తెలుగుదేశం పార్టీ యొక్క ఉద్దేశం. ఈ రోజు ఉన్న సమస్యల్ని ప్రజలకు వివరించడం కోసం కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. సమస్యలు తెలుసుకోవడం, సమస్యలు విమర్శించ వాళ్ళకి తెలియజేయడం కూడా దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే మీరు ఇప్పుడు ఏ సమస్యలు అయితే ఉన్నాయి, ప్రజలు అల్లాడుతున్నారని చెప్పి ఏ సమస్యలు అయితే ఏకరువు పెట్టారో వాటన్నిటి మీద మీరు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేశారు, కలెక్టరేట్లు ఎదుట ధర్నాలు చేశారు. అయినా కొత్తగా ఇప్పుడు ఏం చెప్పాలని ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ప్రజల పరిస్థితి చెప్పడానికి వెళ్తున్నాం. ఏం కొత్తగా చెప్పేది కాదు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, బాధలు పడుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కాబట్టి బతకడానికి కూడా వీలుపడిన పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ చెప్పడానికి కోసం పోతున్నాం. అందులో ఏమీ లేదు. కొత్త సమస్యలు కాకపోయినప్పుడు కూడా కొత్త సమస్యలు కూడా వస్తున్నాయి. మొన్ననే పెట్రోల్ ధరలు పెంచారు, మొన్నే గ్యాస్ ధర పెంచారు, అదేవిధంగా కరెంట్ ఛార్జీల మీద FSA వేశారు. ఇవన్నీ కూడా ఉన్నాయి. అన్నీ చెప్పడం కోసమే పోతున్నారు. సో మొత్తం మీద టీడీపీ చంద్రబాబు నాయుడు ఏదైతే పాదయాత్ర చేపట్టాలని చెప్పి అనుకుంటున్నారో దానికి ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి, అలాగే ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి, దాంతోపాటు పూర్తిగా ప్రజల్లోకి వెళ్లేందుకు ఇది ఉపకరిస్తుందని చెప్పి టీడీపీ అధినేత భావిస్తున్నారు. సో దాంట్లో భాగంగానే పాదయాత్ర చేస్తున్నారని చెప్పి అంటున్నారు. సో ప్రస్తుతం మనతో కొంతమంది యువ నాయకులు ఉన్నారు. తెలుగు యువతకు సంబంధించి